మేము రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక చిన్న వీడియో తీసి పెట్టాము ఓల్డేజ్ హోమ్లో. సో మా పెద్దవాళ్ళతోటి మా దాంట్లో సుబ్రహ్మణ్యం గారు అని ఉంటారు. సో అతనికి సుబ్రహ్మణ్యం గారితో ఇలా చెప్పాము, రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది కదా, ఒకసారి ఇన్వైట్ చేద్దాము. అంత పెద్ద వ్యక్తి రాడు మన కాడికి, జస్ట్ మనం చేసిన వీడియో అన్న అతనికి రీచ్ అవుతుందేమోనని ఒక చిన్న వీడియో చేశాము. రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, సో మీరు ఇలాంటి బర్త్డేలు చాలా హ్యాపీగా చేసుకోవాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చి చేస్తే ఆ వీడియో రామ్ చరణ్ గారు చూశారు. రామ్ చరణ్ గారు చూసి అది చిరంజీవి గారికి పంపించారంట. సో మన చిరంజీవి గారు అది చెప్పారు, మా అబ్బాయి పంపించాడు ఈ వీడియో అని చెప్పేసి లైవ్గా 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు. మా చరణే పంపించాడు ఈ వీడియో, నేను చూశాను అని చెప్పేసి మా పెద్దవాళ్ళతో చెప్పాడు. సో తను చూసి దగ్గరుండి మన వాళ్ళందరికీ బట్టలు పెట్టి, అందరికీ జనరల్గా ఏంటంటే సెలబ్రిటీ అన్న వ్యక్తి ఎవరికో పేరు కోసం నార్మల్గా ఒకళ్ళిద్దరికి పెట్టి వెళ్ళిపోతారు. సో అలా కాకుండా ప్రతి ఒక్కరికి మేము ఎంతమంది 35 మంది వెళ్తే 35 మందికి దగ్గరుండి అందరికీ భోజనాలు పెట్టి, అన్ని రకాలుగా భోజనాలు పెట్టి, అందరికీ బట్టలు దగ్గరుండి సెలెక్షన్ బట్టలు చేయించి, బట్టలు పెట్టి, సో కేక్ కట్ చేయించి సెలబ్రేషన్ చేసుకొని మరి దగ్గర ఉండి వెళ్ళారు. ఎందుకంటే మేము చిరంజీవి గారు మమ్మల్ని పిలవడం అనేది చాలా మర్చిపోలేను, జీవితంలో మర్చిపోలేను. మేము జనరల్గా వారానికి 1-2 సార్లు అయినా కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకున్నాం. చిరంజీవి గారి సినిమా వచ్చినప్పుడు అయినా కూడా కంపల్సరీ. అంటే కొన్ని ఏంటంటే డబ్బులు వెలకట్టనేవి కొన్ని సందర్భాలు ఉంటాయి. అట్లాంటిది చిరంజీవి గారు మాకు అంత టైం ఇచ్చి మాతో గడవడం మాకు అసలు జీవితంలో మర్చిపోలే విధమైన సంఘటన అది మాత్రం. రామ్ చరణ్ ఎట్లా ఉన్నాడు ఈ టీంతో? రామ్ చరణ్ గారు బర్త్డే రోజు రాలేదు మనకు. రామ్ చరణ్ గారు రాలేదని చెప్పేసి చిరంజీవి గారు వచ్చి మనకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పిలిపించి, సో చిరంజీవి గారే మనకు మొత్తం దగ్గర ఉండి చూసుకొని పంపించారు. సో ఇంకోటి హైలైట్ ఏంటంటే అంటే ఎక్కడో సింక్ అవుతుంది మాకు చిరంజీవి గారికి. ఇప్పుడు వచ్చే సినిమా పెద్ది ఏదైతే ఉంది, మా ఇంటి పేరు కూడా పెద్ది, పెద్ది శంకర్, అది కూడా ఉంది. ప్లస్ నా మొబైల్ నెంబరు 27 ప్లస్ నా బండి నెంబరు 27 ఉంటుంది. ఇప్పుడు సినిమాలో కూడా రామ్ చరణ్ గారి ఏదైతే గేమ్ ఆడతారో స్పోర్ట్ మ్యాన్ వేస్తారో దాంట్లో కూడా 27 ఉంటుంది. డబ్బులు ఏమి ఇవ్వలేదు మరి చిరంజీవి గారు? డబ్బులు ఇస్తారు. చిరంజీవి గారు 2 lakhs స్పాన్సర్ చేశారు. చెప్పాము సరే ఇలా ఉంది, ఇబ్బంది అవుతుందండి, ప్రతిసారి రెంట్ ప్లేస్ నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, ఇంతమంది వృద్ధుల్ని తీసుకొని వెళ్ళాలంటే ఎవరు ఇవ్వట్లేదు సార్ అంటే, తను ప్రస్తుతానికైతే ఒక 2 lakhs చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చి నేను మీ వెంట ఉంటాను, సో ముందు ఏదన్నా ఉన్నా కూడా మాకు చెప్పండి అని భరోసా ఇచ్చాడు. సో తను ఎంత మాత్రం ముందు ఉంటాడా అనేది ఇక చూడాలి. కలిస్తే ఖచ్చితంగా చేస్తాడు. అదే 2 lakhs చెక్ ఇచ్చారు. అది ఏదైతే మేము ఇప్పుడు ల్యాండ్ కనుక్కుంటున్నామో ఫస్ట్, ఇప్పుడు ల్యాండ్లో కూడా తన పేరే, మనము కొనిదెల చిరంజీవి గారు అని చెప్పేసి ఫస్ట్ పేరు అదే పెడతాం. అదే పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత వేరే వాళ్ళు కూడా ఒక ఆమె తను కూడా వచ్చి ఒక 1 lakh స్పాన్సర్ చేసింది. దాని తర్వాత ఆమె రెగ్యులర్గా మంత్లీ స్పాన్సర్ చేస్తారు. తను కూడా నేను చిరంజీవి గారు ఇచ్చిన తర్వాత అది చూసి, ఏదైతే ల్యాండ్ కోసం అన్నానో నేను అది చూసి 1 lakh స్పాన్సర్ చేశారు. ఇంకా దాని తర్వాత చిన్నగా ఒక 5,000 10,000 ఇచ్చేటోళ్ళు. ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. అది ఏంటంటే ఇది ఇప్పుడు ఒక్కరితో ఇద్దరితో అయ్యే కాదు, జనరల్గా 10 మంది చేతులు కలిస్తేనే అది ఒక వ్యవస్థలాగా ఏర్పడి దాన్ని చేయొచ్చు. మామూలుగా ఎంత ల్యాండ్ కావాల్సి వస్తుంది మీకు? మామూలుగా ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఒక 300 గజాలు అయితే ఒక 300 మందికి అలా సరిపోతుంది. లేదు అంటే అవుట్స్కట్స్లో ఒక 2 ఎకరాలు ఇచ్చినా కూడా. అవుట్స్కట్స్లో తీసుకుంటే ప్రాబ్లం ఏమవుతుందంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది లేదు, దగ్గరగా లేకపోవడం ఒకటి ఇబ్బంది. ఇప్పుడు వనస్థలిపురంలో నియర్ బై తీసుకుంటే అక్కడ కొంచెం కాస్ట్లీ ఉంది. అక్కడ నుంచి కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుట్స్కట్స్ కూడా అదే రేట్లు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే ఇక్కడ దగ్గరగా ఉంది, ప్లస్ రోడ్లు కానీ ఏదైనా ఇబ్బంది అయినా కూడా పోయి రావడానికి ఇక్కడ సులువుగా ఉంటుంది. ఒక 300 గజాలు ఒక 300 మందికి పెట్టొచ్చు, పెద్ద హాల్ వేసి పెట్టొచ్చు. 300 గజాల స్థలం కావాలి. 300 గజాల స్థలం. కన్స్ట్రక్షన్ అనేది మనము భారీగా డిజైన్స్ వేసి కట్టే ఆలోచన అయితే ఏం లేదు. ఒక పెద్ద హాల్ పెట్టి ఒక బాత్రూమ్స్, ఒక ఫ్లోర్ కి ఒక 7-8 బాత్రూమ్స్ వేసి దాదాపు ఒక 70-80 మందిని ఒక ఫ్లోర్ లో వేసి ఓన్లీ వాల్స్ నిర్మిస్తే సరిపోతుంది. వాల్స్ నిర్మించి ఒక 7-8 బాత్రూమ్స్, ఒక కిచెన్ గది వేస్తే సరిపోతుంది. జనరల్గా ఏంటంటే మనకు ఎంత కావాలి నీకు? ఇప్పుడు ఉన్న ల్యాండ్లో ప్రకారం అయితే ఒక 2 CR లో మొత్తం మనకు కంప్లీట్ అవుతుంది.
2 కోట్లు కావాలి, ఇప్పుడు 2 లక్షలు రెడీ అయింది. 5 లక్షలు రెడీ 5 అయ్యింది. లక్షలు రెడీ అయింది. 5 లక్షలు రెడీ అయింది. ఓకే. మేము స్టార్ట్ చేసి కూడా మొన్న దాదాపు ఒక 20 డేస్ అయింది అంతే. అచ్చా. సో ఇలా స్టార్ట్ చేసామని చెప్పేసి 20 డేస్లో ఒక 5 lakhs వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు 2 కోట్ల వరకు 2 కోట్లు అంచనా కావాలి. ఉంది. 2 కోట్ల అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఇది. అదేలేనా. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇది అయినా కూడా ఒక రోజు 2 రోజులతోటి అయిపోయేది కాదు. అంతే కదా. అవును. నిరంతరంగా సాగిపోతుంది. జరగాలి. నిరంతరంగా ఏదో ఒకటి అంతే వాళ్ళకి కదా. food ఇప్పుడు కానీ 2 కోట్లు అంచనాలు వేస్తాము, అది పూర్తయ్యేసరికి 3 కోట్లు కూడా అవ్వచ్చు మొత్తం. అవును. సో నిరంతరం దానికి ఆ తర్వాత మెయింటెనెన్స్ కావాలి. ప్లస్ ఏంటంటే మెయింటెనెన్స్ అవుతుంది, పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. ఒక 300 మంది సొల్యూషన్ 300 మంది అనేది చాలా పెద్ద విషయం. మరి జనరల్గా ఏంటంటే మనం ఇంట్లో తల్లిదండ్రులను ఒకళ్ళిద్దరిని చూసుకోవాలంటేనే చాలా కష్టంగా నీ ఉంది. ఓపిక మెచ్చుకోవాలి శంకర్, నిజంగా చెప్తున్నా. ఊరు ఏమో మనకు మనం రోజు 3 పూటలు తినాలంటే చాలా కష్టం అనిపిస్తుంది, ఎవరు లేకపోతే, ఎవరైనా సహాయం చేసే వాళ్ళు లేకపోతే ఏం తింటాంలే అనుకుంటాం. అలాంటిది నువ్వు ఇంతమందిని ఇన్ని సంవత్సరాల నుంచి విసుగు విరామం లేకుండా చేయడం అంటే మైండ్ బ్లోయింగ్ అబ్బా. నిజంగా నీ సేవకు ఏం చేసినా తక్కువే నిజంగా. సో అందుకే మా సామాజిక బాధ్యతగా ఈ ఇంటర్వ్యూ ఎట్లాగైనా మా ప్రేక్షకుల నుంచి నీకు సాయం చేయించాలనే మా తపనంతా. సో ఇంకెవరెవరు వస్తుంటారు, సెలబ్రిటీస్ ఎవరైనా వస్తారా ఇక్కడ? మన దగ్గరికి విజయ్ భాస్కర్ గారు అని బతుకమ్మ మూవీ హీరో, అతను బతుకమ్మ మూవీలో ఓకే. హీరోగా చేశాడు. అతను మాకు మంచి సపోర్ట్, బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేస్తాడు. వెరీ గుడ్. సో మేమేంటంటే ఎవ్రీ సండే చేసే కార్యక్రమానికి ఆయన ముందుంటాడు, ఒక అడుగు ముందుంటాడు. సో ఆయన వస్తాడు. దానికంటే ముందు ఏంటంటే మా వాలంటీర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. నేనున్నా లేకున్నా కూడా మా వాలంటీర్స్ ఉన్నారు కొంతమంది, వాలంటీర్స్ ఉన్నారా? ఒక 10-15 మంది ఉన్నారు. Very సో అంతా బసవతారకంలో ఉండే స్టాఫే చెప్పాలంటే. సో వాళ్ళే, నేనున్నా లేకున్నా కూడా వాళ్ళు కార్యాన్ని ముందుకు తీసుకెళ్తారు. వెరీ గుడ్. శంకర్ ఏదైనా పనిలో ఉన్నాను కూడా నువ్వు చూసుకో, మేము ఉంటామని చెప్పేసి మేము గాంధీ హాస్పిటల్లో ఫుడ్ తీసుకుపోయే టయానికి వాళ్ళు ఒక 10 నిమిషాల ముందే రెడీ అయి ఉంటారు. సో రెడీ అయి ఉండి వాళ్ళే దించడము, చేయడం, పెట్టడము, అంటే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి, దాదాపు నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళు స్వచ్ఛందంగా, నేను డబ్బులు పెడతాను, వాళ్ళు సర్వీస్ చేస్తారు. సో అట్లా వాలంటీర్స్ ముందుకు వస్తారు. వాళ్ళతో పాటు మన విజయ్ భాస్కర్ గారు, బతుకమ్మ మూవీ హీరో విజయ్ భాస్కర్ గారు, అతను కూడా రెగ్యులర్గా వస్తారు. ఇలాగే ఎవరైనా బర్త్డే మూవీలో, ఎవరైనా మూవీ అసోసియేషన్లో కానీ ఎవరైనా సెలబ్రిటీస్ దాంట్లో బర్త్డే ఏదైనా ఉంటే ఎక్కడో ఎందుకు వృధా ఖర్చు చేస్తారు. మనది ఓల్డేజ్ హోమ్ ఉంది, మనకు తెలిసిన వాళ్ళ ఓల్డేజ్ హోమ్ ఉంది. సో మనం ఇక్కడ తాగి తినే ఖర్చు అక్కడ ఓల్డేజ్ వాళ్ళకి ఇస్తే ఇంతమందికి ఫుడ్ అవుతుందని ఆయన మోటివేషన్ ఇస్తాడు. ప్రతి ఒక్కరికి మోటివేషన్ ఇచ్చి అతను ఎవరన్నా బర్త్డేస్కి అట్లా అవి చేపిస్తుంటాడు. సో తను కాకుండా కరాట కళ్యాణి గారు కూడా మన ఓల్డేజ్ హోమ్కి విజిట్ చేశారు. రాధా మనోహర్ దాస్ గారు కూడా ఒకసారి మన అతన్ని కూడా అతను ఏంటంటే, మనము ఇలా ఉంది గురువు గారు, మనది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి సండే చేస్తామంటే, ఆ బేటా ఎక్కడుంది చెప్పినానా, మేము వస్తాము, నేను వచ్చి వడ్డిస్తానని దాదాపు ఒక 200 మందికి పైగా తన చేతులతోటి వడ్డించాడు. ఇది 3 సంవత్సరాల కింద జరిగింది. తను కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా వస్తానని విజిట్ చేస్తాన్నాడు. ఓల్డేజ్ హోమ్ కూడా ఒకసారి విజిట్ చేస్తానన్నాడు. సో తను కాకుండా ఒక మన తరుణ్ భాస్కర్ వాళ్ళ మదర్ కూడా వచ్చినట్టున్నారు. రీసెంట్గా తరుణ్ భాస్కర్ వాళ్ళ మదరు వచ్చారు. నాకు ఆర్జే రాజన్న అని చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు, గాంధీ మిరియాల ఆర్జే రాజన్న ఉంటారు. అయితే ఆర్జే రాజన్న ద్వారా తరుణ్ భాస్కర్ వాళ్ళ మమ్మీ వచ్చింది. ఆ మేడం వచ్చి ఒక 50,000 రూపీస్ కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. సో ఆమె రావడం చెక్ తీసుకొని వచ్చి, మేము గెట్ చేయలేదు, అమ్మ మీరు రండి, మాకు విజిట్ చేయండి, మీ పెద్దవాళ్ళు విజిట్ చేస్తే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది, మీ పెద్దవాళ్ళ మాటలు మాకు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మేము మామూలుగా పిలిచాము. సో ఆమె పిలవగానే వచ్చి ఒక 50,000 రూపాయలు చెక్ ఇచ్చి దాదాపు మన వాళ్ళందరికీ ఫుడ్ వడ్డించి ఒక 2 గంటలు ఆమె కూడా టైం కేటాయించి ఓపికగా ఉండి మాట్లాడి వెళ్ళింది. అట్లా కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు వస్తుంటారు. అవును.